Into another Manjusha Angla Samstha, that is nothing but another museum. సో ఇక్కడ మనం తులునాడు అంటే మాంగళూరు సైడ్ ఉండేటటువంటి వాళ్ళ యూజ్ చేసినటువంటి అవి ఇవి అని చూడవచ్చు. దిస్ ఈజ్ తులునాడు అంటే మంగళూరు, కర్ణాటకలో తులునాడు ఉంటుంది, కన్నడ నాడు ఉంటుంది, తులునాడు రకరకాలు ఉంటాయి. సో మంగళూరు, కుందాపుర, ఉడిపి అవన్నీ కూడా ఈ వీళ్ళు తులు అనే లాంగ్వేజ్ మాట్లాడతారు. సో వాళ్ళ సంస్కృతికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇక్కడ. అయ్యమొద్దు. సో ఇక్కడ మీరు చూస్తే పంజుర్లి సంబంధించినటువంటిది. కాంతారా సినిమా చూశారు కదా, ఆ సినిమాలో ఉన్నటువంటి దైవ. సో దిస్ ఈజ్ యుటెన్సిల్స్. వాళ్ళు వాడిన రోకలి అటువంటివి. వుడ్తో తయారు చేసిన కత్తులు ఇవి. మేబీ సంథింగ్ లైక్ కుకింగ్ పర్పస్కి వాడతారు ఇవన్నీ, ఫ్రూట్ హార్వెస్టింగ్ దానికి దీనికి. ఇది కాంతార సినిమాలో ఇవన్నీ వాడే అక్కడ సంస్కృతి గైస్. ఇది కాడు అనుకుంటా, ఇది ఎద్దులకి అరక కట్టడానికి కాడు. ఇవి ఇనుప వెయిట్స్. ట్రైన్ కైండ్ ఆఫ్ రైల్వే టోకెన్ పౌచ్. రకరకాల జగ్గులు అవి ఇవి. ఇది మనం చిన్నప్పుడు బ్యాలెన్స్ మనం వాడాం కదా ఇంటర్మీడియట్లో, బ్యాలెన్స్ అనేది మనం చేసాం కదా, గుర్తుందా? అది స్టీమ్ కుక్కర్ అప్పట్లోనే గోల్డ్ కానీ ఇడ్లీ పాత్రలు కానీ. ఓ మై గాడ్, వెరీ బిగ్ వెజల్. ఇది బెల్లం తయారు చేయడానికి వాడతారు. ఇది దిస్ ఈజ్ స్టూడియో కెమెరా. తర్వాత టైప్ రైటర్లు. మేబీ ఇది అంతా నాకు తెలిసి దేవుడికి ఇచ్చినవే. ఇవి కూడా వాడు కొద్దిగా డివైడ్ చేసేసి ఆ తులనాడు సంబంధించి ఇక్కడ పెట్టారు. ఇది టైప్ రైటర్స్. వావ్. సో తాళపత్ర గ్రంథాలు అవి ఇవి. సో ఓల్డ్ కన్నడ స్క్రిప్చర్. So this is Mahabharata.
ఇవి చూడొచ్చు. రెగ్యులర్ మన గ్రామ దేవతల దగ్గర ఉంటారు కదా, అటువంటి ఇవి. ఇక్కడే ఉండ. సో ఇవన్నీ ఆర్ట్ గైస్, అంతకుముందు మనకు వేసినటువంటి ఆర్ట్ ఇవన్నీ. మేబీ మొత్తం అన్ని రకాల దేవతలు, పరశురామ, పట్టాభిరామ. ఐ థింక్ ఇది మొత్తం మైసూర్ శైలి పెయింటింగ్స్ అంట. నెక్స్ట్ మహారాజా ఆఫ్ మైసూర్. సో ఆయనకు సంబంధించిన ఆర్ట్ అవన్నీ ఇక్కడ పెట్టారు. తర్వాత మైసూర్ గ్లాస్ పెయింటింగ్స్ గైస్. తర్వాత మీరు ఒక వండర్ ఏంటంటే రాజా రవివర్మకే అందని అనే సాంగ్ ఉంటుంది కదా గైస్, మీకు తెలుసుంటే. ఆయన వేసినటువంటి ఓలియోగ్రాఫ్స్. ఓకే ఒక అందానివో. ఇక్కడ మనందరికీ ఆనందదాయకమైనది ఏంటంటే మన షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు, నా ఫేవరెట్ గాడి ఇక్కడ ఉన్నందుకు. సో ఇది వైన్ తయారు చేసేది, వైన్ కూజ. తర్వాత ఇదేంటే మరి చూడాలి, సోడా మేకర్ ఇది. తర్వాత ఇది టీ సమోవర్ అంట, అంటే టీ కాచేది. తర్వాత ఇది గ్రామ్ ఫోను, రికార్డింగ్ గ్రామ్ ఫోను. ఇది మన భూతకోల ఆటలు. ప్రణీత్ కాంతార సినిమాలో మీకు బాగా చూడవచ్చు. పంజుర్లి వాళ్ళ ఆరాధ్య దైవము పంజుర్లి. సో నెక్స్ట్ ఇక్కడ కాయిన్ కలెక్షను, లేదంటే నోట్ కలెక్షన్. అది మీ దగ్గర అది అనా రకరకాల రాజులు, అట్లా రకరకాల రాజులు రకరకాలు ఫాలో అయ్యేవాళ్ళు. మేబీ ఏదో ఒక గాడ్ ఉంటుంది. ఇది క్రొకడైల్. అది మామూలుగా దీనా వాడదా ఏదో తెలియదు. సో రకరకాల కంట్రీస్ సంబంధించినటువంటి నోట్స్, స్టాంప్స్. దిస్ ఈజ్ అవార్డ్స్, సివిలియన్ అవార్డ్స్. సో మన జర్నీ ఇలా ఉంది. ఫస్ట్ 1 పైసా, తర్వాత హాఫ్ డబ్బు పైసా, తర్వాత జితాలు అంట, సిల్వర్ రూపీ అంట, ధరం, దాచ్యం అంట. ఇది ఇలా ఉంది. ఫస్ట్ మనకి శాతవాహన వాళ్ళు దాన్ని మస్సా అంటారంట, పలవులు మస్సా. శాతవాహనుల పేరు తెలియదు. ఆ తర్వాత టెట్రాదమ్ము, తర్వాత దాసం, రాజపుత్ వాళ్ళ పేరు కూడా తెలియదు ఇక్కడ. తర్వాత సిల్వర్ రూపీ, తర్వాత జితాలు అంట, తర్వాత పైసా అంట, తర్వాత డబ్బు, తర్వాత పైసా. అందుకే మనం డబ్బు అంటాం మనం. సో డబ్బు అనే పదం వచ్చింది అక్కడి నుంచి. డబ్బు అనేది ఎక్కడి నుంచి గైస్? మద్రాస్ ప్రెసిడెన్సీలో వచ్చింది. సో ఇది ఇంతకుముందు మనకు ఉన్నటువంటి ఫిలిం థియేటర్స్ వర్కింగ్. ఒకటి సైరను, సో లైట్స్ రెవల్యూషన్. ఇది ప్రింటింగ్ మిషన్స్ అనుకుంటా. వెర్ ఇస్ ప్రణీత్? సో వాళ్ళ రాజవంశం వాళ్ళకి సంబంధించినటువంటి స్టోన్ స్కల్ప్చర్స్. ఓకే, ఇది సంబడి ప్రజెంటెడ్ జీసస్ అనుకుంటా. సమ్ చర్చ్ అండ్ జీసస్ ఆర్నమెంట్. ఇది మూవీ స్క్రీనింగ్ వెనకాల. పేపర్ కటింగ్ మిషన్ అండ్
ఓకే 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 స్కల్ప్చర్స్ గైస్, రకరకాల స్కల్ప్చర్స్. నథింగ్ బట్ డిఫరెంట్ స్టోన్స్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ వ్యాయామశాలలో ఉపయోగించినటువంటి రాజుల వ్యాయామశాల ఉపయోగించినటువంటి రకరకాల ఆయుధాలు, వెపన్స్ యూజ్ చేయడం ఎలా, తర్వాత వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి ఎలా యూజ్ చేయాలి, అవన్నీ కూడా ఇక్కడ వెపన్స్ అనేవి ఉన్నాయి. సో గన్స్ కూడా మీరు చూడొచ్చు. దిస్ ఇస్ ఫిరంగి. దే విల్ క్యారీ ఆన్ ద వన్ కైండ్ ఆఫ్, మీరు అక్కడ చూడొచ్చు చిత్రంలో, దే విల్ క్యారీ ఆన్ ద కార్, ఫైనల్లీ దే విల్ ఫైర్. వెనకాల కూర్చున్న అతనో లేకపోతే ఇంకోటో ఫైర్ చేస్తారు. స్క్రీనింగ్ ఇది. సో ఈ విధంగా మనము వీ కెన్ కమ్ అవుట్ గైస్. సో వన్స్ దిస్ ఈజ్ డన్, ఏంటిది